మరణించిన వారు ప్రేతాత్మలై భూమి మీదకు రాగలరా అండి? మరణించిన వారు ప్రేతాత్మలై భూమి మీదకు రాగలరా? మళ్ళీ టైటిల్ చెప్తాను, మీరు ఆలోచించండి. మరణించిన వారు ప్రేతాత్మలై భూమి మీదకు రాగలరా? చనిపోయినటువంటి వాళ్ళు ఆయుష్కాలం తీరక మరణించినటువంటి వాళ్ళు భూమి మీద ఉండిపోతారని, వాళ్ళ మీద వీళ్ళ మీద అప్పుడప్పుడు పడుతుంటారండి. కోరికలు తీరక మరణించని వారు ఇంకా భూమి మీద కోరికలు తీర్చుకోవడానికి ఆత్మలుగా ఈ లోకంలో వెళ్ళిపోతారని అనేక మందిని వాళ్ళు ఆవాహించి వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊరు పేర్లు చెబుతూ ఉంటారని, ఇలా నేటికి వేల సంవత్సరాలుగా చచ్చిన వాళ్ళు భూమి మీదే ఉంటారు. అందులో సూసైడ్ చేసుకున్న వారైనా, యాక్సిడెంట్లుగా చనిపోయినటువంటి వాళ్ళైనా, హత్య చేయబడినటువంటి వారైనా వాళ్ళు ఇంకా ఇక్కడే ఉంటారు, ఇక్కడే తిరుగుతుంటారు. వాళ్ళకి ఇంకా ఆయుష్కాలం తీరలేదు కనుక భూమి మీదే ఉంటారు అని ఎన్నో సంవత్సరాలుగా ఈ విషయాలు భూమి మీద ఎంతో మంది చెప్పుకోవటం మనం వింటున్నాం. బైబిల్ తెలియనంత వరకు, దేవుని గురించిన పూర్తి అవగాహన లేనంత వరకు మనం కూడా ఎన్నోసార్లు చెప్పాము, మనం నమ్మాము. అది వాస్తవం. మరణించిన వారు ప్రేతాత్మలై భూమి మీద ఉంటారా? భూమి మీదకు వస్తారా? ఏంటి దీని గురించినటువంటి వివరణ? ఎందుకు అసలు మరణించిన వాడు ప్రేతాత్మని భూమి మీదకి వస్తాడు, తిరుగుతాడు అని ఇది ఈ ప్రజలందరిలోనికి రావడానికి గల కారణం ఏంటి? దీన్ని తవ్వాలండి. గుర్తునే ఎందుకు వస్తుంది పుకారు? పుకారు ఎందుకు వస్తుంది? ఏమీ లేకుండా వస్తుందా? ఏంటి? ఏమీ జరగకుండా, ఏమీ లేకుండా ఎందుకు వస్తుందండి? ఖచ్చితంగా ఏదైనా వచ్చిందంటే దాని వెనకాతల ఏదో అయింది. గుర్తునే వచ్చేటట్టు దెయ్యం అవతలికి చెప్పాలి. వాడు ప్లాన్తో వచ్చాడు కరెక్ట్, ఏ ప్లాన్ లేకుండా వచ్చాడా అంటే దేవుడు తను చెప్పలేదా? అంటే ఒక విషయం బయటికి పొక్కింది అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అది పూర్తిగా మనకు తెలియాలి. హాఫ్ నాలెడ్జ్తో ఏది మనం ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది. ఏది జరిగినా వెనకదర ఏదో ఉంటుంది. మరణించిన వారు ప్రేతాత్మలై భూమి మీదకి వస్తారు, భూమి మీద ఉంటారు. ఇది పుకారా? ఇది వాస్తవమా? ఎందుకంటే కొన్ని మనకి కొందరు చెబుతారు, అది వాస్తవమా వదంత? వదంత అంటే బైబిల్లో ఒకటి ఉంది. మొదటి కొరింథీ 5వ అధ్యాయము మొదటి వచనం.
మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు అంటే అర్థం ఏంటి? వదంతి అంటే మీలో జారత్వం ఉందట, దాని మీద వదంతి ఉంది. వదంతి అంటే నిజమా పుకారా? వదంతి అంటే ఏమిటి? ఆలోచించండి. మీరు ఆలోచించలేండి, నేను అలా పాఠం చెప్పుకొని వెళ్ళిపోవడమా? మీరు జాగ్రత్వం ఉన్నదని వదంతి కలదని వదంతిని ఏమంటారు? వదంతికి ఇంకో మాట పుకారు. వదంత వాస్తవమా? వదంతి వాస్తవమా? కలిపితే ఎందుకు అవుతుంది? మీరు జాగ్రత్వం ఉన్నదని వదంతి కలదు. సందేహం కూడా. అనుమానం ఏంటి? మీ మీద అనుమానం ఉంది నాకు. అనుమానం కాదు ఇది, అంతేనా? అనుమానం వేరు, అందరి అనుమానం ఉంటుంది కదా. అనుమానం వేరు. వదంతి. వదంతి అంటే పుకార్. అది పాఠంలో మీరు ఇది కరెక్ట్గా బల్ల గుర్తు చెప్పకపోతే ముందుకు వెళ్ళలేరు. నా పాఠం ఏమనుకున్నారు? అందరు చెప్పిన పాఠం నేను చెప్పను, ముందే చెప్తున్నాను. జాగ్రత్వం ఉన్నదని మీలో వదంతి కలదు. మీలో ఒకరు తండ్రి బారిని ఉంచుకున్నాడట. ఏటో నాకు మరి ఈ విషయం నాకు తెలిసింది. వదంతి. వదంతి అంటే ఒక జాన్సన్ గారికి 3 భార్యలు ఉన్నారటండి అంటే అర్థం ఏంటి? ఏమో నిజమవ్వచ్చు కదా. పుకార్ అంటే దాన్ని ఏమంటారు ఇంకో భాషలో? వదంతి. ఎస్, మీకు తెలియాలి, ఇవన్నీ తెలియాలి మీకు. దాన్ని ఏమంటారు? ఆ వదంతి వారం రోజులు ఉండడమే, దాని తేల్చాలా? వదంతి అంటే వాస్తవం. వాస్తవం అంటే నిజం, ట్రూ. అదే ఎదురవుతుంది. వదంతి అంటే పుకార్. మరణించిన వారు ప్రేతాత్మలై వాళ్ళ మీద వీళ్ళ మీద పడతారన్నది మీకు తెలుసా? మాట్లాడరండి. నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇదంతా ప్రపంచం అంతా ఉందండి. ఇది పుకారా? వదంత వాస్తవమా? ఇది ఎక్కడ పుట్టింది? ఎందుకు పుట్టింది? దీన్ని తవ్వాలా? ఇది ఎందుకు వచ్చింది? ఇది పల్లెటూరులో చెప్పుకుంటున్నారు, దుబాయ్లో చెప్పుకుంటున్నారు, సిటీస్లో చెప్పుకుంటున్నారు. ఎక్కడ పడితే ఈ విషయం ఉందండి. మరణించిన వారు దయ్యాలైపోతారండి. మరణించిన వారు వాళ్ళ మీద వీళ్ళ మీద పడతారండి. మరణించిన వారు భూమి మీద తిరుగుతుంటారండి. ఎవడైనా చచ్చిపోయాడు అనుకోండి రోడ్డు మీద, రాత్రి 12 అయినప్పుడు నువ్వు వస్తున్నావు, నీకు ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఈడెక్కడే ఉన్నాడు, ఈడెక్కడే తిరుగుతుంటాడు, నేను వెళ్తే నన్ను పట్టించుకుంటాడు అని నీకు ఈ రకమైనటువంటి ఒక బెంగ తినేస్తుంటది. కారణము చిన్నప్పటి నుండి నువ్వు కూడా ఈ విషయం వినేసావు. ఇక్కడ ఎవ్వరు విన్నారా? వెళ్ళలేదు అంటే ఇంతవరకు అసలు తెలియదండి. అసలు ఈ మరణించిన వారు భూమి మీదకి వస్తున్నారనే సంగతి వెళ్ళలేదని చేతులేదండి. మీరేమెత్తుతారు? వినేసి అరిగిపోయిన చెవులు ఇది. ఇంతనా? మరి ఇంతకీ ఇది నిజమా పుకారా? ఇది నిజమా వదంతా? దీని సంగతి తెలియాలంటే ఫస్ట్ నేను వెళ్ళాను ఎక్కడికో, అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మరణించిన వాడు ప్రేతాత్మ అవుతాడా? రైట్. ఎవరు మరణించారైతే ముందు పదండి, వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ నుండి ముందు మనకు ముడి ఓపురవుతుంటది. అదే కదా, మరణించిన వాడు ప్రేతాత్మ అయిపోయాడంటే ఏం చేయాలి తెలుసా? ఇన్వెస్టిగేషన్, రీసెర్చ్. ఎవరు ముందు చచ్చిపోయారు?
చచ్చిపోయినోడు ప్రేతాత్మ అయిపోతాడు అనుకుంటే మొదట చచ్చినోడు ఆడే ప్రేతాత్మ అయిపోయాడు. మామూలు రండి, మీరు ఆలోచించండి. ఇలాగే నేను ఇలాగే వెళ్తున్నాను అంతేనా. ముందు ఎవరు చచ్చిపోయారు అని పట్టుకుంటే ఇంతకుడి ప్రేతాత్మ అయిపోయాడా లేదా? అసలు ఏంటి సంగతి? ఈ వదంతి, ఈ పుకారు, ఇది ప్రజలలో ఇంతవరకు ఇన్ని వేల సంవత్సరాలు వ్యాపించడానికి గల కారణం ఎక్కడి నుండి, ఇది ఎలా అంటుకొని ప్రజల మధ్యకి ఇది వచ్చిందో అన్నది మనం ఆలోచించాలి. అంతేనా? అంతేగాని మా ఎల్లం చచ్చిపోయింది, పొలం చచ్చిపోయింది, నా సంగతి మనకెందుకు? నీకు దేవుడు బైబిల్ ఇచ్చాడు. నీకు బైబిల్లో టోటల్గా దీన్ని ఏమంటారు? నేనే మార్గం. మార్గం అంటే ఏంటి? ప్రేతాత్మ కూడాను. నేనే మార్గం అంటే అర్థం ఏంటంటే అన్నిటికీ మొదటి మానవుని గురించి తెలుసుకోవాలా? మార్గం ఇదే. చచ్చిపోయినోడు ఎక్కడికి వెళ్తాడా తెలుసుకోవాలా? మార్గం ఇదే. భూమి మీద దేవుని గురించి తెలుసుకోవాలనుకున్నా ఇది చెబుతుంది. ఇదేనండి అసలు సిస్టలైంది. కనుక రైట్, ఇప్పుడు పట్టుకుందాం. ఈ మరణించిన వారు ప్రేతాత్మలై భూమి మీదకు వస్తారు, భూమి మీద వాళ్తుంటారు, భూమి మీద ఉన్నోళ్ళతో మాట్లాడుతుంటారు. ఈ కథలన్నీ వచ్చే చూశారు. ఇది ఎక్కడ పుట్టిందా అని నేను వెనక్కి వెళ్ళానండి. మొట్టమొదట భూమి మీద జరిగినది మంటలు. మంటలు కదండి. ఎవరెవరు చంపారు? కయీను హేబేలు చంపాడు. కయీను హేబేలు చంపాడు అంటే చచ్చినోడు ఖచ్చితంగా ఏమవుతాడు? అవ్వాలి. ఎందుకంటే మరి చట్టం సెక్షన్స్ అలా ఉన్నాయి, అంతే కదండి. కనుక ఇప్పుడు కయీను హేబేలు చంపాడంటే ఇది మంటరు, మామూలు నార్మల్ డెక్క కాదు. కనుక హేబేలు చంపాడు. కనుక హేబేలు ఏమైపోవాలి? ఇప్పుడు మనుషులు అనుకుంటున్నట్టుగా ఏమయ్యాడో మనం ఆలోచిస్తేనండి హేబేలు చచ్చిపోయిన మరుక్షణమే అక్కడ ఏం జరిగిందో ఒకసారి అక్కడికి వెళ్దాం. కేసు పూర్వపరాలు పరిశీలిద్దాం, అంతే కదా. ఆదికాండం 4వ అధ్యాయం, అది అలా ఇవ్వండి, ఫాలోయింగ్ ఇవ్వండి. 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపాను. చూడండి ఎలా చంపాడు అంటే మీద పడిపోయి వేసేటంటే చచ్చిపోయేట. యెహోవా అంటున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్ముడు అని నేను కావలివాడినా నేను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నువ్వు చేసింది ఏంటి? చేసింది ఏంటి? ఏం జరిగింది తెలుసా? ఏమవుతుందో తెలుసా? మరణించిన వారు ఏమైపోతుంటారో తెలుసా? మరణించిన వారు ఏమంటారో తెలుసా అని అంటున్నాడేమో. ఏమని? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి మొరపెట్టుచున్నది. ఇదే చేయడండి సరిగ్గా కయ్యని దేవుడు. మీ తమ్ముని రక్తం నేలలో నుండి మొరపెడుతుంది. ఎవరు విన్నారు? దేవుడు కాదు. కయ్యని చెప్తే కయ్యని విన్నాడు. ఎవరెవరు చెప్పారు? దేవుడు కయ్యని చెప్పాడు. కయ్యనికి ఏమర్థమైంది? చచ్చిపోయాడు కదా, నేను చంపేశాను. చచ్చిపోయిన తర్వాత వీడెందుకు నేలలో మొరపెడుతున్నాడు అంటే మరణించిన వారు ప్రేతాత్మలై భూమి మీద ఉంటారా? కాలం చెల్లని వారు, హత్య చేయబడినటువంటి వారు, వీళ్ళు భూమి మీద ఉన్నటువంటి
నేలలో నుండి అతని రక్తము యొక్క స్వరము మొర పెడుతుంది అంటే అయితే చచ్చినోడు మొర పెడతాడన్నమాట. ఎలా పుట్టిందండి ఇది? ఎక్కడి నుండి పుట్టింది? ఎక్కడ ఇది స్టార్ట్ అయింది? ఇది తెలియాలి మీకు. ప్రతి పాఠానికి ఒక మూలం ఉంటుంది, ప్రతి విషయానికి ప్రారంభం ఒకటి ఉంటుంది. దాని దగ్గరికి మీరు వెళ్ళిపోతే మొత్తం తీగలాగితే కేసు ఎక్కడ పరిశీలించాలి? పూర్వపరాలు, అదేనా? పూర్వపరాలు పరిశీలించాలి. జెండా గురించి అన్నారండి జైశాల్ గారు అంటే ఇక ఒక మాట అంటే ఎలాగవుతుంది? ఓపెనింగ్ నుండి చివరి వరకు ప్రసంగం విను. ఎవడైనా ఏదో ఒక మాట పట్టుకుని మాట్లాడకూడదు, పూర్తిగా వినాలి. ఏదైనా పూర్తిగా వినకుండా సగం ముక్కనికి సీడీ దొరికిందని అది నిజమని నువ్వు నమ్మేసావనుకో, ఫూల్ అయిపోతావు నువ్వు. ఇదే సాతాను గడు వేసే పెద్ద తంత్రం. ఏదైనా తెలియాలనుకుంటే నీకు ప్రారంభం ముగింపు తెలియాలి. నీకు ఒక విషయం నీకు తెలిసిందండి, దాని ఓపెనింగ్ ఏంటి, అందులో ఉన్న ఒక వ్యక్తి ఎవరు, ఎందుకు ఇది జరిగింది, ఎందుకు జరిగి ఉంటుంది, దీని వెనకాల ఉన్నది సంగతి ఏంటి. హేబేలు చచ్చిపోయాడు, రక్తం మొరపెడుతుందట. మొరపెట్టగానే ఈ విషయము దేవుడు ఎవరితో చెప్పాడు? కయ్యనుతో చెప్పాడు. కయ్యనుకి చెప్పిన తర్వాత కయ్యను మనసులో ఏం పడి ఉంటది? మరణించినటువంటి వాళ్ళు మొరపెడతారు. మొరపెట్టిన మరణించిన వారు కంప్లైంట్ ఇస్తారు దేవునికి. ఎవరు ఎవరిని చంపారో ఈ విషయం మరణించిన వారు చెబుతారు. ఏంటండి బాబు, ఎవరు ఎవరిని చంపారో ఈ మరణించిన వారు చెప్పేస్తారనమాట. అగో నీ తమ్ముని యొక్క స్వరము నేలలో మాట్లాడుతుంది, నువ్వే చెప్పావట, నువ్వు చేసిన పని ఏంటి అంటే ఏమని చెప్తున్నాడు? ఏమని మొరపెడుతున్నాడు? ఏమని మొరపెడతాడు? అబద్ధం చెప్పేసాడేంటి? మా అన్ని చెప్పలేదని చంపేశాడు, వాడే చెప్పాడు. కనుక మరణించిన వాడు దేవునికి మొరపెడతాడని, ఎవరి వలన చంపబడ్డాడో ఈ సంగతి అది దేవునికి చెబుతాడని, నేలలో నుండి మొరపెడుతుంది నీ తమ్ముని యొక్క స్వరము అంటే స్వరం ఎక్కడుండిపోద్ది చెప్పండి? నువ్వే కయ్యను అనుకుందాం, ఈ ప్రసంగం నువ్వే వింటున్నావు, ఈ విషయం దేవుడే చెప్తున్నాడు, నీవు ఎలా స్పందిస్తావు చెప్పు. తెలిసిపోయిందా? తమ్ముడు చెప్పాడా? దేవుడు చెప్పాడా? నేలలో మొరపడుతుందా? అబ్బో అయితే చచ్చినోడు మొరపడతాడా? రైట్. ఈ విషయం కయ్యనికి తెలిసింది కదా, తెలిసిన ఈ విషయం మరొకడికి ఎప్పుడు చెప్పడా? ఆలోచించండి. ఆదాము హవ్వల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ తోటలో నుండి తగిలేసే ముందు మిమ్మును బట్టి నేల శేపించబడి ఉన్నది, గచ్చ తీగలు ఇవన్నీ అది ఉరుస్తుంది, మీరు సరిగ్గా చెమట ఉరిస్తే కానీ మీరు పంట తినరు అని దేవుడు పెట్టినటువంటి ఈ పనిష్మెంట్ని వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆదికాండము 5వ అధ్యాయము 28-29 ఆదాము నుండి ప్రారంభమైనటువంటి వంశావళిలో అలా పుట్టినటువంటి వాళ్ళలో లెముకు 182 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కానీ 29 చూడండి, నేను చదువుతాను. భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టము విషయములోను ఎవరంటున్నారు వీళ్ళు? భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టము అంటే ఆదాము వంశావళిలో
ఎందుకు దేవుడు ఈ మా మా పురుషుడికి కష్టం ఇచ్చాడు, కష్టపడి సంపాదించే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మనిషికి అన్నది ఆ సంతానాలు అందరికీ తెలుసు. అంటే ఎవరు చెప్పాలి? ఏమని చెప్తారు? మేము ఎంత తోటలో ఉండేవాళ్ళమే, పళ్ళు ఇవన్నీ తెప్పుకొని సూపర్గా ఉండేది. నిజంగా ఎంత హాయిగా ఉండేదో, అసలు మాకు చదివేవి ఉండేది కాదు, పట్లే ఉండేవి కాదు. చెప్పుకోరు ఏంటి ఇక్కడ దుబాయ్ నుండి నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మాకు వంటలు అడుగుతారు ఏమని, అనియా మీరు అక్కడ ఏంటంటే చూసారు అనియా, ఇక్కడ బిల్డింగ్ ఉంటాయా, పెద్ద బిల్డింగ్ ఉంటుందంటే అక్కడ వెళ్ళారా, అక్కడ పెద్ద ఏదో చెట్లాగా ఒక పెద్ద ఉందట ఏంటంటే ఇంకా వాళ్ళు అన్నీ అడుగుతారని నేను ఎక్కడికి వెళ్ళినా వీడియో కెమెరాతో చిన్న చిన్నది ఫోటోలు తీస్తున్నాను, వీడియో తీస్తున్నాను చిన్న చిన్న ముక్కలు ఆ బిల్డింగ్లు కానీ ఇవన్నీ. ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్సాప్ పని చెప్పొద్దా? ఏమండి ఇక్కడికి వచ్చిన మీరే ఇక్కడ సంగతులు అక్కడికి వెళ్ళి మోస్తున్నారు. ఎక్కడ దుబాయ్, ఎక్కడ ఇండియా అండి? మోసేస్తారా? మోసేస్తారు. ఇండియాలో జరిగింది ఎక్కడ మోస్తారు, ఇక్కడ ఉన్నది అక్కడ మోస్తారు. మరి ఈ విషయాలు ఆదామని చెప్పుకోరు, ఇది వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది పబ్లిసిటీ అవుతుంది. ఏమని అంటున్నారు చూడండి 29, భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతిలో కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయని అనుకున్న అతనికి నోవాహు అని పేరు పెట్టాను. అంటే ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చినటువంటి ఆ పనిష్మెంట్ ని ఆ తరాల వరకు చెప్పారంటారా, చెప్పలేదంటారా? చెప్పారు. రైట్. ఇది వాస్తవం. అయితే కయ్యను మర్డర్ చేసిన తర్వాత అతను తమ్ముని యొక్క స్వరం నేలలో మొరపెడుతుందని, నా తమ్ముడు నా దేవుడికి కంప్లైంట్ ఇచ్చాడు అని, నా పేరు చెప్పేశాడని చచ్చినోడు కంప్లైంట్ ఇస్తాడు, చచ్చినోడు స్వరము భూమిలో నుండే మొరపెడతాడన్న సంగతి ఆనాటి ప్రజలలో వ్యాపిస్తాదంటారా, వ్యాపించదంటారా? ఎవరికి చెప్పడంటారా, తనలోనే దాచేసుకుంటాడంటారా? రైట్. ఆయన చెప్పకపోయిన కయ్యను ఆయన ఊరుకున్నాడేంటి, రాసేసాడు. ఇది చదివి ఇది రాసింది ఎవరు? మోషే గారు. అంటే మోషే గారు రాసేటప్పుడు కాండాలు ఈ విషయం చదువుకున్నటువంటి ఆనాటి తరం ఏమనుకుంటుంది? అయితే చచ్చిపోయినటువంటి వాడు కంప్లైంట్ ఇస్తాడా? చచ్చిపోయిన వాడు రక్తంలో స్వరం ఉంటుందా? అంటే నేలలో ఉండి మాటలు వస్తాయా? అయితే చచ్చిపోయినోడు భూమి మీదే ఉండిపోతే అతను స్వరమే మాట్లాడితే అది ఆత్మే అయితే చచ్చిపోయినోళ్ళు ఇక్కడే ఉంటారు కావాలంటే కదా? ఆలోచించండి. ఎలాగ ఇది ప్రజలలోనికి వచ్చింది, ఎలా ప్రజలలో పుట్టింది, ఎందుకు ప్రజలు దీనిని ఇలా చెప్పుకుంటున్నారు, ఎప్పటి నుండి చెప్పుకుంటున్నారు అంటే ఇది పాత నిబంధన కాలం నుండి తరతరాలు వస్తున్నటువంటి విషయం అండి. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి విషయం. ఇది చచ్చిన వాడు కంప్లైంట్ ఇస్తాడు, చచ్చిన వాడు మాట్లాడతాడు. అందులో చంపబడిన వాడైతే తిరిగే లేదు అన్నది ఆనాటి కాలము మొదలుకొని ఈనాటి కాలము వరకు మరణించినటువంటి వ్యక్తులు ఏమవుతారు అన్న టాక్స్ అనేటటువంటి ఈ వదంత అవ్వచ్చు, పుకారవచ్చు, వాస్తవం అవ్వచ్చు, ఏది ఏమైనా ఇది ప్రజలతో వ్యాపించింది. ఎంతవరకు? నేటి వరకు. ఎంతవరకు? నేటి వరకు. మరి నేటి వరకు ప్రపంచ ప్రజలలో వ్యాప్తి చెందినటువంటి ఇది పుకారా,
ఇది వదంతా వాస్తవమా? మరణించిన వారు భూమి మీద ఆత్మలుగా ఉండిపోతారా, అసలు ఎక్కడికి వెళ్ళిపోతారు అన్న విషయం చెప్పాలి అనుకుంటే మరణం గురించి చెప్పేవారు ఇద్దరు ఉన్నారు. మరణం గురించి చెప్పే కెపాసిటీ ఇద్దరికి ఉంది. నెంబర్ 1, మరణించిన వాడు ఏమవుతాడో చెప్పాలంటే చచ్చినోడే రావాలి. అంతే. మరణించిన వాడు ఏమవుతాడో చెప్పాలంటే ఎవరు చెప్పాలి? చచ్చినోడే రావాలి. చచ్చినోడు వచ్చి చెప్తాడా? ఈ మైక్ ముందు ఎలాగా నిలబడలేడు, రాడు. కనుక మరణం గురించి చెప్పాలంటే చచ్చినోడు చెప్పాలి, లేకపోతే ఆ జననం మరణం ఇచ్చిన దేవుడే చెప్పాలి. ఇంకేముంటే చెప్పండి. అంతే కదండి. మరణించిన వాడి గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? మరణించినోడు చెప్పాలి. మరణించిన వాడు వస్తున్నాడా? ఎంతమంది మరణించారు? ఎంతో మంది మరణించారు. బిల్ లాడెన్ మరణించాడు, ఇంకా రాలేదు. సద్దాం హుసేన్ మరణించాడు, ఇంకా రాలేదు. ఎన్టీఆర్ మరణించాడు, ఇంకా రాలేదు. వైఎస్ఆర్ ఎవరు? రాజశేఖర రెడ్డి ఇంకా రాలేదండి. మరి చెప్పండి. ఇంకా పాత కాలంలో ఉన్నటువంటి ఎంతో మంది ఉన్నారండి. వీళ్ళు ఎవరు రారేంటి, ఇంకా రాలేదేంటి? నేనేనండి ఎన్టీ రామారావుని అని అనుకుని రాలేదేంటి? నేనేనండి పలానా హీరోయిన్ సౌందర్యం 4 మంది వచ్చారు అని ఎందుకు రావడం లేదు? ఇంతవరకు ఎంతో మంది చచ్చిపోయిన వాళ్ళు ఉంటుండగా ఈ చచ్చిన వాళ్ళు ఎందుకు రావడం లేదు అంటే, అసలు మరణించిన వారు సంగతి ఏంటో తెలియాలంటే దేవుడే చెప్పాలి. తప్పితే మొదట మరణించిన హేబేలు చెప్పాలి, లేకపోతే చచ్చినోడైనా వచ్చి చెప్పాలి. మరి చచ్చినోళ్ళు వచ్చారా? వస్తున్నారు 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 అంటున్నారే కానీ ఏది ఎందుకు రాలేదు? రావాలి కదండి. చచ్చిన వాడు రావాలి కదా. నువ్వు చంపేశావు ఒక అతన్ని, మరి వాడేం చేయాలి? ఎలాగ ఆత్మ అయిపోయాడు కదా, కనిపించాడు కదా, వీళ్ళు చంపవచ్చు కదా. నువ్వు అతను చంపినందుకు అతను వల్ల ఏం చేయాలి? నిన్ను చంపేయాలి. ఎప్పుడు వచ్చాడు? ఎంతమంది హత్య చేయబడటం లేదు, ఎంతమంది మరణించటం లేదు, ఎంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోవడం లేదు. ఎంతమంది చచ్చిపోతున్నారండి? గోడ కూలి చచ్చిపోతున్నారు, లేకపోతే ఏదో లారీల కింద పడిపోయి చచ్చిపోతున్నారు. ఈ చచ్చిన దాన్ని లేచి అవడంలో చంపాడు వేసేస్తే ఏంచి కదా. మరి నువ్వనుకున్న తీరి ప్రకారంగా అయితే రావచ్చు కదా. ఎందుకు వాడు రావడం లేదు? దీని వెనుక ఉన్నటువంటి తీరి ఏంటి? అసలు వెనక ఉన్నటువంటి దీని పుకారు ఏంటి? అసలు చచ్చిపోయినోడు సంగతి ఏంటి అని అంటే, బైబిల్లో మరొక విచిత్రం ఉంది. ఇలాంటి అర్థాలను కొంచెం చేద్దాం ఒకసారి వస్తాం. అది కదండి 28వ అధ్యాయం మొదటి భాగం 28 కర్ణపిశాచి సమూయేలు మొదటి సమూయేలు 28 మొదటి సమూయేలు 28 సౌలు దగ్గరికి సౌలు వెళ్ళాడు కర్ణపిశాచి దగ్గరికి. ఏం జరిగిందట? ఏనో వచనం 10వ వచనం. అందుకు సౌలు యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రం రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవలనని అడుగగా అతడు సమూయేలు రప్పింపవలనను. అంటే కర్ణపిశాచి అనే అది చచ్చిపోయినటువంటి వారిని రప్పించగలదు. మరణించిన ప్రేతాత్మలను భూమి మీద ఉన్నటువంటి ఈ కర్ణ పిశాచ తంత్రములు కలిగినటువంటి
ఓం భీం భూం, అంతే కదన్నది. క్షుద్ర శక్తి, ఇలాంటి మాటలు ఆడుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూశారు. మాంత్రికులు కానీ కర్ణపిశాచ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మరణించిన వారు అంటే ప్రేతాత్మలను భూమి మీదకు రప్పించగలరు అని ఎవరు అనుకున్నారు? సౌలు గారు అనుకున్నారు. అంటే అతనికి ఓం నమః శివాయ. సౌలే రాజే, కానీ రాజుకు కూడా ఏముందన్నమాట, ఇలాంటి ఉంది అంటే ఎవడు ఎక్కించాడు. ఏమనుకున్నారు ఈ పాఠం అంటే? ఏమనుకున్నారు ఈ పాఠం? నేను టైటిలే చూస్తానండి, రాగానే మీరు అదే చెప్పారు నాకు. అంతే, నేను టైటిల్ చూసుకొని ఆ టైటిల్ మీద తెలుగు చెప్పుకెళ్ళిపోవాలి, అంతే వచ్చేస్తుంది అంతే. బైబిల్లో ఒక టైటిల్ ఉన్నదంటే దాని వెనక కథ ఉంటుంది, దాని వెనక మనం వెళ్ళిపోవాలి నువ్వు, అంతే బయటకు వచ్చేస్తుంది. మరణించిన వారు ప్రేతాత్మలై రాగలరు, కర్ణపిశాచి రప్పించగలదు అనగానే చెబుతున్నది. అందుకు సౌలు అంటున్నాడు, అందుకు 11వ వచనం, ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవలనని అడుగుగా అతడు సమూయేలును రప్పింపవలనని నేను చచ్చి నుండి రప్పించంటాను. అది అప్పుడు ఏమైందట, ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకలు వేసి నీవు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసగించితవని సౌలుతో చెప్పగా రాజు నీ భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. అంటే మరణించిన వారు ప్రేతాత్మలై ఎక్కడి నుండి వస్తారనమాట? భూమిలో నుండి వస్తారు. మరి మీ తమ్ముడైనటువంటి హేబెలు మరి రక్తం ఎక్కడ నుండి మారపడుతుంది? భూమిలో నుండి మారపడుతుంది. ఇది లో నుండే మారపడుతుంది. సమూయేలు కూడా ఎక్కడ వచ్చాడు? లో నుండే వచ్చాడంటే అయితే పాతాళ భూమిలోనే ఉంటాడు ఒకడు. ఎవడు ఎలా తప్పుడు ప్రసంగం చెప్తాడో కూడా నాకు తెలుసండి. ఆడు ఎందుకు పప్పులో కాలేసాడు, వాడికి థాట్ ఎక్కడ నుండి వచ్చి ఉంటుంది. నేను చెప్పాను కదా, మీరు తెలుసు, దేవుడు తెలుసు, అంతా కెలికాను నేను, అంతా చదివాను నేను, మళ్ళీ చదివాను నేను. అప్పుడు నాకు మొత్తం అర్థమైపోయింది. ఓహో ఇదా స్టోరీ, ఇది సంగతి, ఓహో ఇది మనిషి ఎందుకు డిస్టర్బ్ అవుతాడు, ఒక వ్యక్తి ఎందుకు ఎలాగ అవుతాడు, అసలు ప్రజలు ఎందుకు అనుకుంటారు, ఒక విషయం మీద ప్రజలకు ఎలాంటి అవగాహన ఉంటుంది, వీళ్ళు ఎందుకు డిస్టర్బ్ అవుతారు, దీని వెనక సైతాన్ గాడి తరపు కుట్ర ఏంటి, దీని వెనుక మీరేమనుకుంటారు, ఇదంతా ఆలోచించాలండి. భూమిలో నుండి ఒకడు వచ్చాడు అనగానే సౌలు జరిగినటువంటిది ఇదంతా సౌలు ఎవరికి చెప్పడా? ఇది చదువుకున్న వారు ఏమనుకుంటారు చెప్పండి? కర్ణపిశాచి రప్పించేసింది అంటేనండి, మరణించిన వారు మరణించిన ప్రేతాత్మలను ఆ నీతిమంతులు అవుతారో ఆ నీతిమంతులు అవుతారో అనవసరం. ప్రేతాత్మ కాదా? ప్రేతాత్మను కర్ణపిశాచి రప్పిస్తుంది అంటే ఓహో ప్రేతాత్మలు వస్తారు. ఒకడు ఎలాగొచ్చాడట, దుప్పట కప్పుకొని 13 నీకు భయపడవద్దు, నీకేమి కనబడదని అడిగినప్పుడు దేవతలలో ఒకడు భూమి మీద నుండి పైకి వచ్చి నేను చూస్తున్నాను. 14 అందుకతను ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అనగా, బా దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడట. అంటే ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఊహించుకోండి. అంటే చచ్చిపోయిన వారు ప్రేతాత్మగా వచ్చినప్పుడు దుప్పట కప్పుకొని వస్తారు. రూపం కనిపించదు, అలాగే వెళ్ళిపోతుంటారు అనమాట. కనుక మగోడికి దుప్పటి, ఆడదానికి తెల్లచీర. చీర కట్టుకుని వచ్చేటి, చీర కట్టుకుని ఎందుకు వస్తాడు? నేను చీర కట్టుకొని రాలేదంటే దుప్పట కప్పాడు అంటే మగోడు దుప్పట కప్పుకున్నాడు. మరి ఇప్పుడు ఆడద ఏం చేస్తుంది?
ఖచ్చితంగా చేరాయి. కనుక మరణించిన వారు తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని మళ్ళా గేపు గులాబీ చామంతి లాంటి వాడరు అనమాట. జుత్తులు విరబోసుకొని ఏంటి ఒక్కింటి కూడా లేదా, అసలే అందరికి జుత్తులు పోతుంటే జుత్తులు విరబోసుకొని పట్టీలతో గల్లు 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 మరి వెళుతూ నడుచుకొని వెళ్ళిపోతుంటదట. నోట్లోనేమో మళ్ళా సొట్ట, నిప్పులు కప్పడం, అవి మళ్ళా శ్మశానంలోనే ఉంటాయట. పాడైపోయిన ఇంటిల్లో మీరు ఉంటారండి, పాడైపోయిన ఇంట్లో మీరే ఉండలేనప్పుడు పాడైపోయిన ఇంట్లో అది ఎందుకు ఉంటుంది? దెయ్యం కూడా అట ఒక మనిషిని వదిలేసిన తర్వాత ఆ ఇల్లు అంతా ఊడ్చి ఉండట చూసి అమ్మ క్లీన్ ఉందిరా బాబు అనుకుని మళ్ళా వస్తుందా తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములతో. దెయ్యాలకు కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్నటువంటి ఇల్లే కావాలని బైబిల్ అంటుంటే శ్మశానంలో ఉంటుంది. మరి పడిపోవట్లేదండి అసలు. అర్థమైందా? అంటే ఇతను దుప్పటి కప్పుకొని వచ్చాడు కనుక ఈవిడైతే తెల్లచీర కప్పుకొని వచ్చేస్తుంది. ఎందుకంటే అయిపోయింది కదా, మరి ప్రేతాత్మ అయిపోయింది. అంటే ఇది ప్రజలలో ఎలా వెంటది. నా గురించి ఒక బ్యాడ్ వచ్చింది అనుకోండి, మీరు ఏమనుకుంటారు? నేను ఎంత చెప్పినా అది నిజమేనండి అంతేనా? నేను కాదండి అని అన్నాను అనుకో, మీరేమంటారు? ఊరుకోండి మరి 2 చేతులు కలవకుండా మీ ఉదాహరణ మీవే. మనిషి ఏమనుకున్నారు మీరు? ఒక వ్యక్తికి ఒకటి బుర్రలో పడిన తర్వాత అది తీయడం ఇంపాసిబుల్. అది తీయాలంటే ఒక్క వాకింగ్ ఏముంది, తీసేస్తుందండి, ఇది చేపేస్తుందండి, ఇది దేన్ని అరెస్ట్ చేసేస్తుంది. అంతేనా? నువ్వు రాస్తున్నటువంటి దాన్ని రబ్బర్ చేపేస్తున్నప్పుడు ఇది చేత కదా, ఇది చెప్తుందండి. కెపాసిటీ ఉంది. అందుకే నేను అన్నీ చేపించుకున్నాను. నేను ఎక్కించుకోవడం టైం లేదు నాకు. వాక్యం ఎక్కించుకోవాలి కదా. ఇంకా పాత చింతకాయ పచ్చళ్ళు, పాత ప్రసంగాలు, ఏవేవో మాటలు ఇవన్నీ మనం ఎక్కించుకోకూడదు. అవన్నీ ఎక్కించుకుని కుదరదు. బైబిల్ అంటే ఇది నీకు బాగా అర్థమైపోతుంది అనుకో, నువ్వు ఏమైపోతావు అంటే నువ్వు పెద్ద స్వామీజీ అయిపోతావు. బాబా నువ్వేమైపోతావు, బాబా అయిపోతావు అనమాట నువ్వు. అంతేనా? బాబా దాన్ని ఆలోచన అనుకుంటాను. చెప్తాను మీకు సర్వసంగ పరిచయాలని ఒక ప్రసంగం చెప్తాను. బోల్డ్ ఉన్నాయి, అలా బోల్డ్ ప్రసంగాలు ఉన్నాయి, కానీ టైం లేదు. ఇవాళ కొత్త ప్రసంగం చెప్తాం అనుకున్నాను, కానీ మళ్ళీ మీరు నాకు ఇలా ధైర్యించారు. ధైర్యంగానే పోనీ ఇది కూడా ధైర్యించుకుందాం అనుకుని ఇలాగే చెప్పారు. రైట్. దుప్పటి కప్పుకొని వచ్చాడంటే ఇప్పుడు ఈ సీక్వెన్స్ మీరు ఆలోచించండి. చచ్చిపోయిన వాళ్ళని రక్షించగలరు, చచ్చిన వాడు భూమిలో నుండి. ఇది ఎక్కడి నుండి వస్తుంది? పాత నిబంధన ఇశ్రాయేలీయుల కాలములో నుండి, కయీను పితరుల కాలము నుండి. ఇది ప్రజల మధ్య ఇది వెళ్ళిపోతుంది చేప కింద నీరులాగా. ఇంతకీ ఈవిడ రప్పించిందో రప్పించలేదో, ఇంతకు ఈవిడ పిలిస్తే వచ్చాడా, ఇదొక ప్రశ్న. లేదు ఈవిడ పిలిస్తే వచ్చాడు, అదొక ప్రశ్న. లేకపోతే ఎందుకు అతను వచ్చాడు, ఈవిడలా రప్పించగలిగింది, ఈ ప్రశ్నలు. కనుక మరణించిన వారి గురించినటువంటి వివరణ ఇదే బైబిల్. ఒకటి ఆదికాండంలో, ఒకటి సమూయేలు గ్రంథంలో చెప్పినప్పుడు మరో ఒక వచనం ఏమంటుందో చూడాలి. యోబు గ్రంథం దాని తర్వాత మళ్ళా 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరెన్నడూ పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక అన్నాడు తన ఇంటికి రాడు, అతని స్థలం అతని మరణ ఎరగదు. చెప్పేస్తున్నాడు దేవుడు. అన్నాడు ఏమని? ఆయన పాతాళం దిగిపోయిన వాడు ఎప్పుడు
పాతాళానికి వెళ్ళిపోయిన వాడు ఎవరు? చచ్చినవాడు. పాతాళానికి వెళ్ళిపోయిన వాడు ఎప్పుడు రాడు, ఇక ఎన్నడును తన ఇంటికి రాడు. ఆయన చెప్పేశాడు, నువ్వు నమ్మే. ఆయన చెప్పాడేమని, చచ్చిన వాడు ఇంకా ఇంటికి రాడు. అంటే నువ్వు రాత్రి పడుకునేటప్పుడు చచ్చిపోయినట్టు భర్త సుశీల అని తగ్గిపోతే పట్టగానే ఏమనుకో, నువ్వు ఎవరైనా తగ్గిపోవడానికి అర్ధరాత్రి దెయ్యాల సినిమా చూసి వచ్చేవనుకో, అప్పుడే దెయ్యాల గురించి ఎవరైనా చెప్పారనుకో, అప్పుడే ఎవరో మాట జరిగిపోయింది అనుకో, ఇంకా తెల్లవారేమో ముందు ఒక అంబులెన్స్, రెండో అంబులెన్స్, మూడో అంబులెన్స్ స్పీడ్ వెళ్ళిపోతుంటే నేను కంగారు పెట్టేస్తాను. నేను పద్ధతి వెనకాల వెళ్ళిపోతే వెనకాల, ఎందుకంటే శవాలు కదా చూద్దాం. ఒకవేళ మూడేళ్ళు అక్కడ పోలీసులు, అందరూ పోలీసులేనండి ఉండేసరికి కూడా అక్కడేనండి. అయితే 5 శవాలు ఉంటాయి కదా, నేను మళ్ళీ స్టడీ అయ్యి కొంచెం భయం కదా, స్టడీ అయ్యి చూద్దాం అనుకోని అనేసరికి ఈడుగుతాడు, ఆ పక్కన మరుగుతాడు ఒకేసారి 5-6 కార్లు గుద్దుకున్నాయండి. అంటే బ్రేక్ కొట్టగానే ఎవడో మొదలు బ్రేక్ కొట్టాడు. ఈ కార్లు ఆగవు కదా, 80లో 60లో తప్ప అది ఏ కారు ఆగదు. 60లోనే అది ఇంపోర్టెడ్ కార్ అంటారు కానీ వద్దే, ఏ కార్ అని 60లో ఉన్నది నువ్వు ఖచ్చితంగా కంట్రోల్ చేయగలవు. కానీ అది 80కి వెళ్ళింది అనుకో, చిన్నది ముందెట్టేస్తావు, ముందుకెళ్ళి అలాగా ముందుకెళ్ళిపోయారు అంతే. నేను చూసి చూద్దాం అనుకో, ఎవరికి లేకపోతే ఏవో చిన్న తగిలి ఉన్నట్టు ఉన్నా కానీ శవాలు లేవు. అర్థమైందా? నాకే ఇలాంటి మనసు ఉన్నప్పుడు ఈ బైబిల్లో దేవుడు అంటున్నాడు, నాయన చచ్చిపోయిన ఇక్కడ అన్నాడు తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా ఎరుగదు. నమ్ము, చచ్చిపోయాడు అనుకో, వాడి ఇంటికి రాడు. మరి ఇంటికి రాకపోతే నా దేవుడా మరి ఎక్కడుంటాడు? ఇంటికి రాకపోతే ఎక్కడుంటాడు? మరి చచ్చినోడు ఒకవేళ ఆయుష్ తీరక మరణించాడు అనుకో, మరి వాడు ఇంకా వాడికి మీరు ఇంకా కొంత సంవత్సరాలు ఇచ్చారు కదా, ఆ సంవత్సరాలు అయిపోయినంత వరకు ఇంకా భూమి మీద ఇక్కడ గాలిలో తిరుగుతుంటాడా అని అడిగితే దానికి కూడా ఆయన చెప్పాడు. అదే యోగు గ్రంథం 21:13 21:13 వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అని అనిసాడండి. ఏంటి ఒక్క క్షణంలోనే వారు పాతాళమునకు దిగుదురు అంటే ఎంతసేపు వెళ్ళిపోతారు అన్నాడు ఆయన. అంటే చచ్చిన క్షణమే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వాడు ఇంకా తిరిగి రాడు. మరి రాలేనప్పుడు మరి సమూయేలు ఎలాగొచ్చాడు తండ్రి? సమూయేలుని ఎలాగా కర్ణపిశాచి రప్పించగలిగింది? ఈవిడికి ఈ పవర్ ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే అదే 2 సమూయేలు 2:6 ఉంది. మళ్ళీ అక్కడ ప్రశ్న వస్తే మన ప్రశ్న తర్వాత మళ్ళీ పక్కాలండి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవా. ఎవరు కాదు, డాక్టర్ గారు కాదు. పాతాళములకు పంపుచు అందులో నుండి రప్పించేవాడు. పాతాళములోనికి పంపించేవాడు ఒక్క క్షణంలో పాతాళాలను పంపించాలన్నా నేనే. అందులో నుండి రప్పించేవాడు, అందు నుండి రప్పించేవాడు ఆయనే అన్నాడు. ఈ మాట నీకు నమ్మకం ఉంటే, బైబిల్ని నమ్మితే దేవుడే రప్పిస్తున్నాడు అన్నది నీకు తెలిసిపోతే, నీకు అర్థమైపో దేవుని అయితే కర్ణపిశాచి రప్పించలేదు. మరి కర్ణపిశాచి రప్పించలేనప్పుడు మరి ఇది పిలిస్తే ఎందుకు వచ్చాడు? ఇది పిలిస్తే సమూయేలు వచ్చాడా? పిలవక ముందే సమూయేలు ఎంటర్ అయిపోయాడా? నేను ఎవరిని రప్పించాలి అంటే సమూయేలుని అని అనేసరికి
ఈవిడ ఇంకా రప్పించలేదు. ఈవిడ ఇలా చూసేసాడు కావాలని ఎత్తునంటారు. ఇప్పుడు పెద్ద కేకేసేసింది. నేను ఈవిడికి ఎందుకు భయం? ఎంతో మంది రప్పిస్తున్నప్పుడు ఈవిడ ఎందుకు కేకలేదండి అంటే ఈవిడ వినే మొదలుసారి బాబు వచ్చాడు. ఎవరమ్మా దుప్పడకోకపోతున్నాడు నాయన నువ్వు సౌలువే బాబు. నాకు అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా ఇది వాస్తవం, ఇది సీన్, ఇది కళ కాదు. కంగారైపోతుంది. ఇది ఎవరు రప్పించాలంటే సమూయేలు. సమూయేలు చూసినప్పుడు అది బిగ్గరగా కేక వేసాడు. వచ్చేసాడు. నేను రప్పించలేదు, కరెక్టే, వచ్చేసాడు. చూడండి ఎంత బాగుంది. పాతాళం పంపించి అందుకు రప్పించేవాడు ఆయనే. ఆయనే పంపించాలి, ఆయనే రప్పించాలి. అంటే బైబిల్లో ఈ సర్వసత్యంలో ఈ పాత నిబంధనలు చదువుకొని అలా వెళుతున్న కొలది కొన్ని కొన్ని విషయాలు, కొన్ని బైబిల్లో వాక్యాలు చదివితే మనకు అర్థమవుతుంది ఏమనంటే, అయితే చచ్చిపోయిన వాళ్ళు క్షణంలో వెళ్ళిపోతారు. వెళ్ళేటటువంటి వారు మళ్ళీ రావాలంటే దేవుడే రప్పిస్తాడు. అందులో ఎవరిని రప్పిస్తాడు? నీతివంతులు రప్పిస్తాడా, అనీతివంతులు రప్పిస్తాడా అని ఆలోచిస్తే మళ్ళా ఈ సీన్ని మళ్ళా మీరు ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే మళ్ళా ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ధనవంతుడు అంటున్నాడు, నాయన ఒకసారి లాజర్ గారిని పంపించండి మా ఇంటికి అంటున్నాడు. అతను పంపించుకొని అడగచ్చు కదా, ఎందుకు అడగలేదు? మనకు బెయిల్ గట్ట ఉండదు బాబు, ఇక్కడ మనకు వెళ్ళే అవకాశాలు లేవు కనుక నేను వెళ్ళడానికి నాకు ఇతను పర్మిషన్ ఇవ్వడు. వెళితే మాత్రం ఒకరికి ఉంది. ఎవరికి? నీతిమంతుడికి. ఎంతమంది నీతిమంతుడే వెళ్తాడు కనుక ఒకసారి లాజర్ని పంపించు. నన్ను పంపించిన ఒక్కసారి ఇలాగా నన్ను ఒక్కసారి కొన్ని సినిమాలు. నేను ఒక సినిమా వచ్చింది ఆనలుగట. ఫస్ట్ ఇలా ఓపెన్ చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్ళిపోతున్నాను. అందులో ఏమో అనుకున్న మనసులో ఇంకా అక్కడ అంత ఇంకా మరి అలాంటి చూడలేం. అలాంటి సినిమా అది మళ్ళీ చెప్తున్నాడు. అప్పుడు అంటారు నేను ఒకసారి నా శవాన్ని ఎలా కాలుస్తారు, నా భార్య ఎలా ఏడుస్తారు, నా పిల్లలు ఎలా స్పందిస్తారు అని నేను చూస్తున్నాను. ఒక్కసారి చూడాలనుకున్నట్టు ఊరికానే మీ ఆవిడ నువ్వు ప్రేమి బతుకున్నప్పుడు ఏమరా బాబు, చచ్చిపోతే అది ఏమీ అందదు, అది పెద్ద ఓం నమః శివాయ అనేసి ఎవరికి ఇద్దరు అంటున్నారు. అంటే లేదు నా కొడుకు చాలా ప్రేమ, నేను అనగానే ఇద్దరు ఫోన్ చేస్తాను. ఏం విషయం బాగున్నావా, ఏమిటి అదేలే మా నాన్న చచ్చిపోయాడు అని ఏదో పని చూసుకుని మీరు ఎవరన్నా అది వినత్తుడు నా మీద నీకు ఇలాంటి ప్రేమ ఉందా ఏమండి? అంటే చచ్చిపోయిన తర్వాత వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏమవుతారు, ఎవరు రప్పించగలరు అంటే బైబిల్ అంటుంది నీతిమంతుడే వెళతాడు తప్ప నీతిమంతుడు వెళ్ళడు. నీతిమంతుడు టాక్సీ లేవు అంటే సినిమాలన్నీ తప్పు. ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతే వీళ్ళిద్దరట్టు ఇలాంటి కథలు వేసుకుని వచ్చి ఇప్పుడు చెప్పండి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటే బయలుదేరడం ఆర్డర్ చెప్పాడు. ఇలాంటిది సినిమాలే నిజమే కాదు దర్శకుడే పిచ్చివాడు పాట కట్టింది నేను. అన్నీ ఏమన్నమాట కథలు. అంటే బైబుల్లో అసలు సిసలైన వాస్తవం ఏంటంటే చచ్చినోడు ప్రేతాత్మై భూమి మీద ఉండడు. కోరికలు తీరని వారు భూమి మీద ఉండరు. కోరికలు తీరని వారు భూమి మీద ఉంటారు అనుకుంటే అసలు చచ్చిన వాళ్ళందరూ కోరికలు తీర చచ్చినోళ్ళు అంతేనా? మరి హేబేలు ఏం చేయాలి? కోరిక తీరలేదు కదా, ఇంకా ఉండాలి. ఎందుకు ఉండలేదు అంటే చచ్చిపోయిన వాడు వెళ్ళిపోతాడు, వాడు మళ్ళా భూమి మీదకు రాడు అని బైబిల్లో పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుని ఎవరు చచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఎవరు వస్తారు? ప్రాతాత్మంలో ఎవరు వస్తారు? నీతిమంతుల వస్తారు. ఆ వాళ్ళు రావాలంటే ఎలా రాగలరు? పాతాళంలో నుండి పంపచ్చు అందులో రప్పించేవాడు
ఆయనే అంటే ఆయన మాత్రమే మనిషి దగ్గరికి పంపిస్తాడు. రైట్. ఇప్పుడు పంపిస్తాడా? చనిపోయిన వారిని పంపిస్తాడా? ఇప్పుడు పంపించడు. ఎందుకంటే చనిపోయినదే ప్రజలు నమ్ముతారు అన్న ఒకటి పాతాళంలో ఒక పాయింట్ పెట్టారు దేవుడి దగ్గర. దేవా, చాలా తప్పు చేస్తున్నావు, మనిషి మారాలి అంటే చచ్చినోడు చెబితేనే మారుతాడు. ఓకే, మీ ఇష్టం, అది కూడా చేసేస్తాను. అయితే భూమి మీద పంపిస్తాను నా కొడుకుని, అతను చచ్చిపోతాడు, తిరిగి లేస్తాడు, చెప్తాడు. చనిపోయిన వాడు చెబితే వింటారని నీ థియరీని ఓకే, నేను తండ్రిగా మొదలు మీ ఇష్టమే. వేతాకున్నారా, మీ కోరిక కూడా నేను తీరుస్తాను. అందుకే చనిపోయి తిరిగి యేసు లేచేట్టు మీ కోరిక మేరకే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి చచ్చినోడు తిరిగి లేచాడు అని, అతను యేసే అని 3వ దినం తిరిగి లేచాడు అని చెప్పండి అని అన్నాడు. అసలు యేసు మరణ సమాధి పునరుద్ధానం ఎందుకు ప్రపంచ వ్యాప్తం అవ్వాలి అని దేవుడు ఎందుకు చెప్పాడు అన్నది ఎవరికి తెలియదండి. వెనక స్టోరీ ఉంది. ధనవంతులు పెట్టుకున్న పిటిషన్ ఎలాంటిది? ఒక్కసారి చనిపోయిన వాడు వెళ్తే వాడు తప్పగా మారు. అందుకే దేవుడు యేసుప్రభుని ఏం చేశాడు? శక పురుషునిగా, యుగ పురుషునిగా. తేదీ వెయ్యాలంటే అతని పేరు మీద ఎవడైనా తేదీ వెయ్యాలి అని చనిపోయి తిరిగి లేపాడు. ఎందుకంటే వారు బ్రతుకున్న వారి మాట వినరు, కానీ చచ్చిన వాడు ఒకసారి చెబితే వింటాడు కనుక ఆ చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ యేసు మాటదేనండి ఈరోజు ప్రపంచానికి చెప్పమని చెప్తున్నాను. మరణించిన వారు ప్రేతాత్మలై వస్తారా? వారు మరణించని వారే ప్రేతాత్మలై ఉన్నారు. మరణించిన వారు ప్రేతాత్మలై వస్తారా లేదా కాదు, మరణించని వారే ప్రేతాత్మ. అంటారా లేరా? మీరు మీ గురించి మీరు చెప్పుకోకూడదు, కానీ ఎన్ని ముట్టించేస్తుంటామండి. కాదు, వాళ్ళ మీద చెప్పి వీళ్ళ మీద చెప్పి వీళ్ళ మీద చెప్పి వాళ్ళ మీద చెప్పి చెప్పుకుంటుంది. మనం చెప్పు. ప్రాతాత్మ వచ్చి ఏం చేసాడో తెలియదు, కానీ బ్రతుకున్నాడు శుభ్రంగా అంటించి వదిలేస్తున్నాడండి. కనుక మరణించిన వారు ప్రాతాత్మకు రారు, ఇప్పుడు రారు. ఎందుకంటే చిట్ట చివరగా దేవుడు యేసు ప్రభువునే పంపించాడు. ఆయన ఏం చనిపోయి తిరిగి లేచాడు, నమ్మండి. అతని గురించి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించవలసిన అవసరం ఉన్నప్పుడు మళ్ళా ఎందుకు రావాలి ఆత్మ చెప్పడానికి నీకు? కనుక ఇప్పుడు రాదు, ఎప్పుడు రాదు, ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు. మరణించిన వాడు ఎప్పుడు ఇంటికి రాడు. వస్తే ఒకరోజు శ్మశానంలో నుండి బయటకు వస్తాడు. రేసు 2 రాకుండా. అంతేనా? అంతేనా? ఇంటికి వస్తాడు. ఇంటికెందుకు పనిపోవట్లేదు. యేసు వచ్చినప్పుడు సమాధిలో తిరిగి లేస్తాడు. అలాగా ఎక్కడికి వెళ్ళిపోతాం? మీ ఇంటికి కాదు, తండ్రి. వాడెప్పుడు తన ఇంటికి రాడు. కనుక రాత్రిపూట మీరేమి భయపడతారు. టైం కళ్ళు మూసుకోండి.